చిత్రం ఏంటంటే నాగబాబు గారి ఇంటికి ఆయన వెళ్ళటం అనేది విచిత్రమైన సంఘటన. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని ఏ రోజు ఏ మాట అనలేదు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. కానీ నాగబాబు గారు పరోక్షంగా 2-3 సెటైర్లు అయితే వేశారు. అలాంటి నాగబాబు గారి ఇంటికే అల్లు అర్జున్ గారు వెళ్ళారు అంటే తగ్గాడు పుష్ప అని అందరూ అనుకున్నారు. అయితే మరి ఆ రోజు చాలా హడావిడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని కలవలేదు, ఆయన కలుస్తారని లేకపోతే ఆయన నేను కలుస్తారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో 2 సార్లు ఈ సంఘటన జరిగాక, పుష్ప రిలీజ్ అయ్యాక 2 సార్లు హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 2 సార్లు కూడా ఆయన ఈయన్ని కానీ ఈయన ఆయన్ని కానీ కలవటం జరగలేదు. అయితే సహజంగా ఏంటంటే అల్లు అర్జున్ గారే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చి అల్లు అర్జున్ గారిని కలవరు. ఎందుకంటే అది ప్రోటోకాల్ కూడా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవాళ. అయితే అల్లు అర్జున్ గారు ప్రయత్నం చేశారు. ఇవాళకి కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు అపాయింట్మెంట్ దొరకట్ల. కళ్యాణ్ గారిని కలిసేదాన్ని ఎందుకు దొరకట్లేదు అపాయింట్మెంట్ అంటే, నేను మీరు అడిగిన ప్రశ్నకు అంటే నేపథ్యం చెప్తా ఉన్నా. ఇవాళ పుష్ప 2 సక్సెస్ మీట్ ఆంధ్రప్రదేశ్లో అసలు నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా టికెట్ రేట్లు హైక్ చేశారు. వాళ్ళు కూడా సినిమా ప్రోత్సాహం అందించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏదైనా పెట్టుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్టు ఎంఆర్ఓలను పెట్టి 10 రూపాయలకి 20 రూపాయల టికెట్లు అమ్మించాడుగా. అదే పని పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చుగా. ఆ రోజు జరిగిందేగా. నిజంగా పుష్ప 1కి ఎంతైతే టికెట్ రేట్లు ఉన్నాయో అదే రేట్లు పెట్టినా కానీ మీరు ప్రశ్నించడానికి లేదుగా. గతంలో ఇవే రేట్లు కదా పుష్ప 1కి వచ్చిందంటే మీరు ప్రశ్నించడానికి లేదుగా. అయినా కానీ లేదని తెలంగాణతో సమానంగా ఆయనకి టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు. సో ఆయన మనసులో ఏమీ లేదు. అయితే అల్లు అర్జున్ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం, తనను తాను పెంచుకునే క్రమంలో చేసిన చిన్న చిన్న తప్పిదాలు ఆయనకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇబ్బంది కలిగించాయని చెప్పాలి. ఈ క్రమంలో బహుశా ఆయన అనుకొని ఉంటాడు ఏంటంటే, రక్త సంబంధీకుల దగ్గర మనం తగ్గకపోవటం అనేది తప్పు, మనమే తగ్గాలా పెద్దవారు వాళ్ళు అని అనుకొని ఆయన రియలైజేషన్ వచ్చింది అని అనిపిస్తుంది. ఆ రియలైజేషన్ పుష్ప 2 కోసం వచ్చిందా, నిజంగా ఆయన మనసులోంచి వచ్చిందా అనేది మనకు తెలియదు, కానీ వచ్చినట్టు కనపడుతుంది. ఇవాళ ఆయన కలవాలంటే పవన్ కళ్యాణ్ గారు నిరాకరిస్తున్నారు. దానికి మెయిన్ రీజను పుష్ప సినిమా గురించి కాదు, ఆ సంఘటన నిరాకరించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ప్రాణం పోయింది, మరొకరు చావు బతుకుల్లో ఉన్నారు. ఈ దశలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. అట్ ద సేమ్ టైం రేపు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా కొంచెమైనా హెల్ప్ చేయాలి అనుకున్నారనుకోండి, న్యాయపరమైన హెల్ప్. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు కూడా న్యాయం చట్టాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళే, దాన్ని దాటేవాళ్ళు కాదు, అతిక్రమించేవాళ్ళు కాదు. ఇవాళ అట్లా కాకుండా అట్లీస్ట్ ఎంతో కొంత మాట సహాయం చెయ్యాలి అనుకున్నా కానీ ఆయన కలిసిన తర్వాత ఏదైనా పుష్ప అదే అల్లు అర్జున్ గారు కొంత ఆ మబ్బులు వీడే అనుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో మేనేజ్ చేశారు అన్న భావన వస్తుంది కదా. అందుకోసం వీటన్నిటికీ తావు ఇవ్వకూడదు. ఇది సెలబ్రేషన్ మూడ్ కాదు, ఇది థ్యాంక్స్ గివింగ్ సందర్భం కాదు. కాబట్టి ఇది ఆయన్ని కలవకూడదని పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించుకున్నారు. అందుకే అల్లు అర్జున్ గారు అడిగినా ఆయన నిరాకరించారు. ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఈ మొత్తం కేసు సార్ట్ అవుట్ అయిన తర్వాత మాత్రమే ఆయన కలుస్తారు. అటువంటిప్పుడు కలవటానికి నిరాకరించినప్పుడు ఇక సినిమా ఫంక్షన్కి ఏమొస్తాడు ఆయన? సినిమా ఫంక్షన్కి వస్తే చాలా పెద్ద రాంగ్ ఇండికేషన్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా ఫంక్షన్కి రాడు. సో వీళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. నిజంగా సినిమా ఫంక్షన్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి పొరపచ్చాలు లేవు, వాళ్ళందరూ ఒకటే ప్రూవ్ అయ్యిద్ది. కానీ సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం కదా మనం. మీరు బాగానే ఉంటారు, ఒక ప్రాణం పోయింది అక్కడ, అసూయ లేదా మీకు? ఆ మరక అల్లు అర్జున్ దగ్గర నుంచి వీళ్ళకి అంటుకుంటారు. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారు చేసింది రైటే, నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది రైటే. మీరు అనుకోవచ్చు ఆ రోజు మరి అరెస్ట్ అయిన సందర్భంలో వీళ్ళిద్దరు వెళ్ళారు కదండి అని. అది ఒక మెగాస్టార్గా వెళ్ళాలి ఆయన, ఒక కుటుంబ సభ్యుడిగా. ఆ సందర్భంలో వాళ్ళకొక భరోసా ధైర్యం చెప్పటానికి, ఓదార్చడానికి వెళ్ళాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టాలీవుడ్ మొత్తం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాడా? అందరూ టీలు దాక్కుంటూ, కాఫీలు దాక్కుంటూ, హగ్గులు చేసుకుంటూ, కరచాలనాలు చేస్తూ, నవ్వుకుంటూ, ఇవన్నీ సన్నివేశాలు చూశారు కదా. ఏం సాధించామని మనం అన్ని? ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతోంది బెడ్ మీద, ఆ పిల్లాడు బతుకుతాడో లేదో తెలియదు. అలాంటప్పుడు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అలాంటిది నువ్వు ఐకాన్ అని ఒక టీషర్ట్ వేసుకొని
ఐకాన్ స్టార్ అని నువ్వు చెప్పుకుంటుంటే అందరూ వచ్చి నిన్ను పలకరిస్తూ అంతా హడావిడి నడుస్తూ ఉంటే ఆ సందర్భం బ్యాడ్ సిగ్నల్స్ ఇచ్చారు మీరు. ఆ సందర్భంలో నిజంగా చిరంజీవి గారు, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కానీ వెళ్లకుండా ఎంత సమయం పాటించారో ఆలోచించండి. అది వాళ్ళ సున్నితమైన హృదయం వాళ్ళది. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదు అనుకున్నారు వెళ్ళలేదు. సో ఇవాళ ఖచ్చితంగా పుష్ప అంటే 2 ఆ అక్కడ రోజు చేసిన ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పొచ్చా? డెఫినెట్ గా నేను డిమాండ్ అంటే వాళ్ళు ఎవరు కూడా నేను అడుగుతా ఉన్నా. సిచ్యువేషన్ లో ఉన్న ఆ బాబుని చూడకుండా అర్జున్ అంతే కదా తేజ నేను అడుగుతున్నా తేజ, మీరు సంఘంలో సమాజంలో ఒక మనిషి కదా, మీరు సెలబ్రిటీ అయ్యే కంటే ముందు అది దగ్గుబాటి రాణా కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. వీళ్ళలో మినహాయింపు ఎవరికి తెలుసా? ఆ రోజు వెళ్ళినా కానీ మినహాయింపు ఎవరికి ఉంటుంది తెలుసా? పుష్ప 2 టీంకి మినహాయింపు ఉంటుంది, చిరంజీవి గారి ఫ్యామిలీకి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కాబట్టి వెళ్ళినా తప్పు పట్టడానికి లేదు మనం. కానీ వాళ్ళు వెళ్ళలేదు. మినహాయింపు లేనిది బయట వాళ్ళందరికీ మినహాయింపు లేదు. వాళ్ళు ఒక్కళ్ళన్నా ఒక్క ట్వీట్ అన్నా వేశారా బయట? చాలామంది నాని కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదో ట్వీట్లు వేశారని విన్నా నేను. ఆ పిల్లాడు అరెస్ట్ గురించి చేశారు. అరెస్ట్ గురించి చేసినప్పుడు ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ పిల్లాడికి బతకాలని మనం కోరుకుందాం. రేవతి ప్రాణం పోయినందుకు ఆమెకి నివాళి అర్పిస్తున్నాను. అంటే మానవ హృదయాలే మానవీయ కోణంలో ఒక్క ట్వీట్ వేయచ్చు కదా తేజ. మీకేమైనా ఖర్చు అయిందా ట్వీట్ వేయడానికి? ఒక సంఘీభావం ప్రకటించినట్టు కదా. ఒక్కళ్ళన్నా వేశారా? వెయ్యిన వాళ్ళకి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పరామర్శించే అర్హత హక్కు ఉంటుందా? ఉండదు. అక్కడికి వెళ్ళారంటే నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే తలా ₹1,00,000 ఇండి ఆ బిడ్డకి. పాపం చావు బతుకుల మధ్య వెళ్ళడానికి మీకు అవకాశం లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అల్లు అర్జున్ గారు ఇవాళ ఏదైనా చేస్తే న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి అంటున్నాడు కదా అల్లు అర్జున్ గారు. ఆ అడ్డంకులు మీకు లేవు కదా. దగ్గుబాటి రాణా వెళ్ళాడు కదా. మరి దగ్గుబాటి రాణా, చైతన్య, ఇంకా చాలామంది నాకు గుర్తు రావట్లేదు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. దర్శకులు, నిర్మాతలు, వీళ్ళందరూ తలా ₹1,00,000. మా తరపున ఆ కుటుంబానికి ₹1,00,000 మేము ఆ పిల్లాడి వైద్య ఖర్చులు కానండి, లేకపోతే ఆ పాప భవిష్యత్తు కానండి, మేము ₹1,00,000 వేస్తున్నాం. మీ స్థాయికి తగ్గట్టు 1,00,000 నుంచి 5,00,000 వరకు మీ స్థాయికి తగ్గట్టు వేయండి. ఒక 100 మంది వీళ్ళు ఉంటారు కదా. యావరేజ్ని మీరు 2,00,000 ఇచ్చినా 2 కోట్లు అయ్యిందిగా ఆ కుటుంబానికి. ఎలాగో రేవతిని తేలేంగా. ఆ బిడ్డను బతుకుతాడో లేదు ఇవాళకి తెలియదుగా. సరే ఆ వైద్య ఖర్చులు ఏదో అల్లు అర్జున్ పెట్టుకుంటా అన్నాడు. మీరు 2 కోట్లు ఇచ్చారనుకో, తలా 2,00,000 వేసి ఆ పాప భవిష్యత్తుకు ఉంటుంది కదా రేపు చదువుకోవటానికి. తల్లి లేకపోయినా ఆ తల్లి దీవెనలు ఈ రకంగా ఆర్థిక భరోసా ఇచ్చింది ఆ పాపకు అనుకుంటుంది కదా. అవును, నా తల్లి చనిపోయింది, ఆ బాధ అయినా కానీ ఏదో ఆ తల్లి చనిపోయినా కానీ నాకు బతకడానికి, నేను చదువుకోవటానికి నాకు నా తల్లి ఇచ్చినట్టుగా భావిస్తుంది కదా ఆ అమ్మాయి. ఇది ఎందుకు చేయరు?